హాయ్, వెల్కమ్ టు టీఎస్ న్యూస్. ఐపీఎల్ 17th ఎడిషన్ అంచనాలకి అందకుండా చాలా రంజుగా, జోరుగా, హుషారుగా సాగిపోతూ ఉంది. పర్టికులర్గా నిన్న హోమ్ గ్రౌండ్లో ఎస్ఆర్హెచ్ లక్నో మీద సాధించినటువంటి సూపర్ విక్టరీ తోటి పాయింట్స్ టేబుల్ మరింత ఇంట్రెస్టింగ్గా తయారైంది. అయితే ఎస్ఆర్హెచ్ ఇప్పటికే 12 మ్యాచ్లు ఆడేసింది, ఇంకా 2 మ్యాచ్లు మాత్రమే ఉన్నాయి. కానీ అదే టేబుల్ టాప్లో ఉన్నటువంటి కేకేఆర్, సెకండ్ పొజిషన్లో ఉన్న రాజస్థాన్ రాయల్స్ కూడా 3 మ్యాచ్లు ఆడాలి. ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ 4th ప్లేస్లో ఉన్నటువంటి చెన్నై కూడా 3 మ్యాచ్లు ఆడాల్సినటువంటిది ఉంది వాళ్ళకి. కాబట్టి ఒక మ్యాచ్ ఎక్స్ట్రా కుషన్ అనేటువంటిది ఉంది. ఈవెన్ హ్యాట్రిక్ విజయాల్ని నమోదు చేసుకున్నటువంటి బెంగళూరు కూడా రేస్లోకి వస్తూనే ఉంది. ఇప్పటికే 8 పాయింట్స్, ఇంకా 3 మ్యాచ్లు ఆడాలి వాళ్ళు. సో ఆ 3కి 3 కనుక భారీ విజయాల్ని నమోదు చేసుకున్నట్లయితే బెటర్ నెట్ రన్ రేట్ని సాధించి ఈవెన్ సిఎస్కేకి కూడా చెక్ చెప్పే అవకాశం ఉంది. ఫర్ దట్ మ్యాటర్ పంజాబ్ ఈజ్ ఆల్సో హ్యావింగ్ ఏ గుడ్ ఛాన్స్. టెక్నికల్గా మాట్లాడుకుంటే టేబుల్లో 10వ స్థానంలో ఉన్నటువంటి గుజరాత్కు కూడా అవకాశాలు లేకపోలేదు. వాళ్ళకి కూడా ఇంకా 3 మ్యాచ్లు ఉన్నాయి. 3కి 3 భారీ తేడాలతోటి కనుక గెలిచేట్లయితే దే ఆల్సో విల్ బీ హ్యావింగ్ 14 పాయింట్స్. సో కాబట్టి ఆ తరుణంలో అటు ఢిల్లీ క్యాపిటల్స్ కూడా రేస్లోనే ఉంది. ఈ తరుణంలో నిన్న కేవలం 9.4 ఓవర్స్లోనే 167 రన్స్ టార్గెట్ని చేసినటువంటి ఎస్ఆర్హెచ్ ప్రస్తుతానికి 14 పాయింట్స్తో, అందులోనూ రన్ రేట్ని కూడా బాగా మెరుగుపరుచుకొని 3rd పొజిషన్లో ఉంది. సో కాబట్టి ఇప్పుడు ఇంకా ఎస్ఆర్హెచ్ సేఫేనా, సేఫ్ జోన్లో ఉందా, ప్లే ఆఫ్కి పక్కాగా చేరినట్టేనా ఎస్ఆర్హెచ్ అనేటువంటిది ఆరెంజ్ ఆర్మీ అభిమానుల్ని దొలుస్తున్నటువంటి ప్రశ్న. దీని మీద ఒక చిన్న విశ్లేషణాత్మకమైనటువంటి వివరణ చూసే ప్రయత్నం చేద్దాం. ఎస్ఆర్హెచ్ ఇంకా 2 మ్యాచ్లు ఆడాలి. లక్కీలీ ఆ 2 కూడా హోమ్ గ్రౌండ్లోనే. ఒకటి గుజరాత్ టైటాన్స్ తోటి ఆడాల్సి ఉంటే మరొకటి లాస్ట్ మ్యాచ్ పంజాబ్ కింగ్స్ తోటి ఆడాలి. సో ఆల్మోస్ట్ ఇద్దరు కూడా అవుట్ ఆఫ్ ది రేస్. కానీ పంజాబ్ కింగ్స్ని తక్కువ అంచనా వేసేటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే కేకేఆర్ హోమ్ గ్రౌండ్ ఈడెన్లో 262 రన్స్ చేసి విజయాన్ని నమోదు చేసుకుంది. కాబట్టి పంజాబ్ ఈజ్ ఆల్వేస్ ఏ థ్రెటనింగ్ అపోనెంట్. గుజరాత్ ఆఫ్ కోర్స్ ఇన్కన్సిస్టెన్సీ తోటి బాధపడుతోంది. కాబట్టి లక్నోకి ఇచ్చినటువంటి ట్రీట్మెంట్నే గుజరాత్కి ఇచ్చే అవకాశం ఉన్నా కూడా పంజాబ్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. సో కాబట్టి మొట్టమొదటి ఉండేటువంటి గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ని లక్నో మీద సాధించినట్టుగా సూపర్ విక్టరీ సాధించేట్లయితే 16 పాయింట్స్ అయ్యి అట్లీస్ట్ 3rd or 4th ప్లేస్ చేజిక్కించుకునే అవకాశం ఉంది ఎస్ఆర్హెచ్కి. కానీ 2కి 2 గెలిచేట్లయితే 18 పాయింట్స్ తోటి 1st or 2nd ప్లేస్లోకి వెళ్ళే అవకాశం ఉంది. ఎప్పుడైనా కానీ ప్లే ఆఫ్లో 1-2 పొజిషన్స్లో ఉండేటువంటి టీంకి అడ్వాంటేజ్ ఉంటుంది, అది మనకి తెలిసినటువంటిదే. ఒకవేళ ఒక మ్యాచ్ ఓడిపోయినా కూడా తిరిగి 3rd and 4th ప్లేస్లో ఉండేటువంటి టీంలో గెలిచినటువంటి టీం తోటి మరొకసారి ఆడి క్వాలిఫైయర్ 2 ఆడేటువంటి అవకాశం ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ కోర్స్ డైరెక్ట్ క్వాలిఫైయర్ గెలిస్తే కనుక నేరుగా ఫైనల్స్కి వెళ్ళిపోతాం. 3rd and 4th వాళ్ళు ఆడతారు, దట్ ఈస్ ఎలిమినేటర్ 1. ఓడిపోయినటువంటి టీం ఇంటికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత అక్కడ గెలిచినటువంటి టీం తోటి 1 and 2లో ఓడిపోయినటువంటి టీం ఆడుతుంది, దట్ ఈస్ క్వాలిఫైయర్ 2. సో ఆ రకంగా 2 ఛాన్సులు ఉంటాయి. అందుకనే వీళ్ళతో మటుకు 1st and 2nd ప్లేస్లో ఉండడానికి ప్రయత్నం చేస్తుంది ఏ టీం అయినా కూడా. ఎస్ఆర్హెచ్ కూడా ఇప్పుడు ఖచ్చితంగానే 1 and 2లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. పంజాబ్ కింగ్స్ని కూడా హోమ్ గ్రౌండ్లో దెబ్బ కొట్టేటువంటి అవకాశం ఉంది. ఒక బెంగళూరుతో మినహాయిస్తే మనం హోమ్ గ్రౌండ్లో అన్ని మ్యాచ్లు విజయాల్ని సాధిస్తూ ఉన్నాం. కాబట్టి వన్స్ అగైన్ దట్ కుడ్ బి పాసిబుల్. కేకేఆర్ అనూహ్యంగా 1st ప్లేస్ని సాధించింది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే కేకేఆర్ అండ్ ఆర్ఆర్ ఇద్దరు కూడా తమ యొక్క లాస్ట్ మ్యాచ్ల్ని ఈ 2 టీంలే ఆడబోతూ ఉన్నాయి. లీగ్ మ్యాచ్లో ఉండేటువంటి 70 మ్యాచెస్లో ద 70th మ్యాచ్ ఆఫ్ లీగ్ ఫేస్ ఈ 2 టీంలే ఆడబోతూ ఉన్నాయి. సో అక్కడ క్లియర్ కట్గా తెలిసిపోతుంది హూ విల్ టేక్ ది నెక్స్ట్ లెవెల్ అనేటువంటిది. అలాగనే ముంబైతో ఆడాలి కేకేఆర్. ముంబైని ఆఫ్ కోర్స్ ఓడించేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో కాబట్టి వాళ్ళకి కూడా బాధ లేదు. ఈవెన్ ఆర్ఆర్ విషయంలో కూడా. కాకపోతే ఆర్ఆర్ సిఎస్కే తోటి ఆడాలి. సిఎస్కే ఈజ్ ఆల్వేస్ డేంజరస్ సైడ్. ప్లస్ ఎట్లాగూ కేకేఆర్ తోటి ఉండేటువంటి మ్యాచ్ ఒకటి ఉండనే ఉంటుంది. సో అందుకని కేకేఆర్ కూడా
ఎలా అయితే అవకాశాలు ఉన్నాయో ఈవెన్ రాజస్థాన్ ఆల్సో హ్యావింగ్ ది సేమ్ మ్యాథమెటికల్ పాసిబిలిటీస్. సిఎస్కే ప్రస్తుతం 4th పొజిషన్లో ఉంది. సిఎస్కే విషయంలో వాళ్ళు బెంగళూరుని ఎదుర్కోవాలి. సహజంగా సిఎస్కేకి ఓవరాల్ లాస్ట్ 16 ఎడిషన్స్ని గమనిస్తే కూడా బెంగళూరు మీద ఒక మంచి ట్రాక్ రికార్డ్ ఉన్నటువంటి టీం, కానీ బెంగళూరులో ఆడుతూ ఉన్నారు. సో కాబట్టి వాళ్ళ హోమ్ కండిషన్స్ని దాన్ని ఎదుర్కొంటూ బెంగళూరుని ఎలా నిలువరిస్తారు అనేటువంటి దాని మీద సిఎస్కే ప్లే ఆఫ్ అవకాశాలు అనేటువంటివి ఉంటాయి. ఎట్లాగో రేపు సిఎస్కే గుజరాత్ టైటాన్స్ తోటి ఆడబోతూ ఉంది. ఆ మ్యాచ్లో కనుక భారీ తేడాతోటి విజయాన్ని సాధించేట్లయితే ఆల్మోస్ట్ వాళ్ళ ప్లే ఆఫ్ అవకాశాలు కూడా బ్రైటన్ అవుతాయి. ఇంకపోతే ఇందాక చెప్పినట్టు ఢిల్లీ, పంజాబ్, ఈవెన్ లక్నో కూడా మరీ నిరాశ చెందాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి వాళ్ళు కూడా రేస్లో ఉన్నారు. ఓవరాల్గా డ్యామ్ షూర్గా అవుట్ ఆఫ్ ది రేస్ అనేటువంటి టీము ఒకే ఒక్కటే, అది ముంబై మాత్రమే ఉంది ఇప్పటికీ. ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ ది రేస్ అనేటువంటిది గుజరాత్ ఉంది. కానీ టెక్నికల్ పాసిబిలిటీస్ వాళ్ళకి ఉన్నాయి. ఇందాక నేను చెప్పినట్టుగా 3కి 3 గెలిచి బెటర్ రన్ రేట్ తోటి అయ్యేట్లయితే కనుక 14 పాయింట్స్, అప్పుడు మిగిలినటువంటి టీములు ఓడిపోతూ ఉండేట్లయితే కనుక నెట్ రన్ రేట్ని ఆధారంగా చేసుకొని విజయాలు సాధించేటువంటి అవకాశం ఉంటుంది. దాంతో కాన్సే 14 పాయింట్స్తో అట్లీస్ట్ 4th ప్లేస్ దక్కించుకునే అవకాశం కూడా ఉంది. సో ఓవరాల్గా కనుక గమనించేట్లయితే ఇప్పుడు 4లో ఏవైతే ఉన్నాయో వాటికే ప్లే ఆఫ్ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కేకేఆర్, ఆర్ఆర్, ఎస్ఆర్హెచ్ అండ్ సిఎస్కే. అట్లానే ఎస్ఆర్హెచ్ అంటిల్ దే ప్లే దేర్ లాస్ట్ గేమ్ రిలాక్స్ అయ్యేటువంటి అవకాశం లేదు అనేటువంటిది మాత్రం స్పష్టం. బట్ 90% ఎస్ఆర్హెచ్ ప్లే ఆఫ్కి చేరింది అని చెప్పేసి నేను చెప్పచ్చు. అవుట్ ఆఫ్ 2 అట్లీస్ట్ ఒక్కటి గెలిచినా కూడా కనీసం 4th ప్లేస్లో వాళ్ళు ఉండేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడున్నటువంటి సూపర్ ఫామ్ని దృష్టిలో పెట్టుకుంటే ఎస్ఆర్హెచ్ కెన్ మేక్ ఇట్ వెరీ ఈజీలీ. లెట్ us hope Orange Army will have a last laugh on their faces. Thank you. Thanks for watching TS News.